టెల్లింగ్ ఎవ్రీ స్టోరీ ఆఫ్ మై లైఫ్. ఈరోజు జోసెఫ్ స్టోరీ బట్టి ఐ వాంట్ టు టెల్ స్మాల్, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పాను, ఒక 5 మినిట్స్లో చెప్పేస్తాను. అయితే ఏ విధంగా అయితే యోసేపు హర్ట్ అయినాడో, ద రీజన్ వై ఐ కేమ్ టు ఐర్లాండ్ ఈజ్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను కూడా హర్ట్ అయినా. సో ఇట్స్ వెరీ, అంటే మనకు చాలా కామన్. అంటే చాలామంది నన్ను అడిగినారు, అన్న 2007లో ఎట్లా వచ్చినావు అన్న, అప్పుడు ఐర్లాండ్ ఎవరికి తెలియదు అన్నారు. నేను 2007లో వచ్చినాను. సెప్టెంబర్ వస్తే 20 years ఐర్లాండ్లో నేను. సో ఆ టైంలో అసలు ఐర్లాండ్ నాకు కూడా తెలియదు. బట్ ఏం జరిగింది అంటే, ఒక ఫ్రెండ్ హర్ట్ చేసినాడు నన్ను. వాడు హర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఐర్లాండ్లో ఉన్నా. వాడు హర్ట్ చేసినందుకే, కెన్ యూ ఇమాజిన్, నేను అసలు నా కళ్ళలో కూడా అనుకోలేదు నేను ఇక్కడ సిటిజన్ అవుతానని, నేను ఇక్కడే సెటిల్ అవుతానని. నా లైఫ్ నాకు అసలు థాట్ కూడా లేదు. కానీ దట్స్ వాట్ గాడ్ విల్ డూ. సమ్ వన్స్ హర్ట్ విల్ చేంజ్ అండ్ హీల్ మేక్ ద మెజెస్టీ ఆఫ్ ఇట్. సో దేవుడు నేను కూడా నా ఫ్రెండ్, అంటే ఎందుకు హట్టినా అంటే, ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళము. అంటే వీ షేర్ ఎవ్రీథింగ్. అంటే మాకు ఒక లిమిట్ అనేది లేదు. వాట్ ఎవర్ వీ డూ ఇన్ అవర్ లైఫ్ అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం. వీఆర్ క్లాస్మేట్స్. అంటే నేను క్లాస్మేట్, వాడు నా డిగ్రీ క్లాస్మేట్. సో అన్నీ షేర్ చేసుకున్నాము. ఒకరోజు సడన్గా వాడు పార్టీ అని తీసుకెళ్ళి, వాడు ఏమన్నాడంటే, నాకు స్వీడన్ వీసా వచ్చింది అన్నాడు. సో ఐ వాజ్ వెరీ యాంగ్రీ. అంటే నా పక్కనే ఉన్నాడు, అరే నేను కూడా వచ్చేవాడిని కదరా, ఎందుకు చెప్పలేదు అంటే. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. అంటే వాడు పోతున్నాడన్న బాధ కాదు, నాకు చెప్పలేదనే బాధ నాకు ఉండేది. అరే ఎందుకు నన్ను హర్ట్ చేసినాడు, నేను అంత ఓపెన్గా ఉన్నప్పుడు వై డింట్ యూ షేర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దట్ వాజ్ అ హర్ట్. సో బాధపడిన చాలా రోజులు అయింది. తర్వాత దెన్ ఐ థాట్, వై నాట్, ఐ విల్ గో. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ప్లేసెస్. నేను అప్పటికే ఇండియాలో మాస్టర్స్ చేస్తా ఉన్నా, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్. ఆ టైంలోనే, అంటే ఆ టైంలో కాదు, సారీ, ఆ టైంకి ఆల్రెడీ నేను మాస్టర్స్లో ఉన్నా. నేను బ్యాచిలర్స్ అయిపోయి నేను వెతకట్లేదు. ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ మాస్టర్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్ యాజ్ వెల్. సో అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఈ హర్ట్ నుంచి నేను అప్పుడు ఏమనుకున్నా అంటే, నేను కూడా బయటికి రావాలి, వాడేనా పోయేది, నేను పోలేనా అని ఒక థాట్ దేవుడు నాలో పెట్టినాడు. అది ఫ్రస్ట్రేషన్లోనా కోపంలోనా నాకు తెలియదు. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ప్లేసెస్. కానీ నేను ఆల్రెడీ చదువుతున్నా కాబట్టి, ఆల్రెడీ నా తల్లిదండ్రులు చాలా స్పెండ్ చేసినారు. అంటే చిన్నప్పటి నుంచి పెంచి అవన్నీ ఫీజులన్నీ కడతా ఉంటారు కదా. ఐ డోంట్ వాంట్ టు రిలై ఆన్ దెమ్. సో నేనేం చేసిన అంటే, యూఎస్, యూకే ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెన్సివ్ కంట్రీస్. సో ఐ టోల్డ్, నాకు ఈ జర్నీలో ఒక ఫ్రెండ్ యాడ్ అయినాడు. వాడు చర్చ్ ఫ్రెండే. సో వాడు నేను ఇద్దరం రోజు ఒకటే పని అండి, కేఫ్లో కూర్చొని చాయ్ తాగుతా, సమోసా తినుకుంటా, ఏ కంట్రీ బెటర్, ఇదే మా పని. పొద్దున్న లేస్తే ఇదే పని, ఏం పనిలేదు. ఫోన్ చేస్తాడు, 11 అయిందా, కూర్చొని కేఫ్లో కూర్చొని మాట్లాడతాం. సో అట్లా రీసెర్చ్ చేసినప్పుడు వాడు నాకు చెప్పిన ఏంటంటే, అరే ఒక కంట్రీ ఉందంట ఐర్లాండ్, వెరీ చీప్ అంట టు స్టడీ దేర్. అక్కడ ఏమున్నాయంటే కరెన్సీ యూరోస్. సో అట్లా వీ స్టార్టెడ్ ఫైండింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐర్లాండ్. అప్పుడు అనుకున్నాం, ఓకే ఐర్లాండ్, ఓకే ఓకే బాగానే ఉంది. ఫీజు ఎంత కనుక్కున్నాం. నేను వచ్చినప్పుడు ఫీజు ఎంత అంటే 5300 అండి. 5300 కాదు, నేను తెచ్చుకున్న అమౌంట్ 5300 ఐర్లాండ్కి. దాంట్లో ఫీజు 4000, 1300 నా ఎక్స్ట్రా ఉన్నాయి. 1300లో ఏమో మరి 1300 నా దగ్గర ఉన్నాయి అంతే. సో అప్పుడు యూరో వచ్చి 53 రూపీస్. సో వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే, ఐ నెవర్ డ్రెమ్ట్ దట్ మై హార్ట్ విల్ టర్న్ ఇన్ టు వన్ డే లైక్ దిస్. నాకు అసలు తెలియదు. నేను జస్ట్ నాకు ఇట్లా చెప్తా ఉన్నప్పుడు ఐ గాట్ దట్ ఇన్ మై మైండ్. అండ్ ఎనీవే మీరు ఎవరు టెస్టిమోనీ చెప్పట్లేదు కాబట్టి ఐ వాంట్ టు టెల్. ఏంటంటే నేను నాకు చాలా హర్ట్ ఉండే. అంటే అరే ఎందుకు ఇట్లా జరిగింది అంటే నాకు తెలియదు. ఆ టైంలో నాకు తెలియదు. వచ్చేసిన కోపంలో వీసా వచ్చింది, ఇక్కడ వచ్చిన లైఫ్ అనేది ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి కదా, చాలా ట్విస్ట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఇంకొక 2-3 గంటలు అవుతుంది, అవన్నీ చెప్పను. బట్ అలా దేవుడులో నేను పడతా లేస్తా, ఈ కంట్రీలో నేను ఈరోజు సర్వైవ్ అయినానంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఏ మనిషికి నేను ఇయ్యనండి క్రెడిట్. ఐ విల్ గివ్ ఓన్లీ టు మై గాడ్. ఎందుకంటే ఆ టైంలో ఎంత సఫర్ అయినానో నాకే తెలుసు. అంటే ఇప్పుడు మనం అంటాం, అరే అంటే నేను అన్నాను కదా, పర్సనల్ ఫ్రెండ్స్ కూడా ఎనిమీస్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను.
ఎందుకంటే ఎవరికి చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు నా సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్‌లో ఐ ట్రస్టెడ్ ఓన్లీ వన్ పర్సన్, దట్ ఈస్ గాడ్. దేవుడిని నమ్మినాను కాబట్టి నేను ఈరోజు ఉన్నానండి. ఒకవేళ నేను ఇక్కడుండి మీ అందరితో మాట్లాడుతున్నంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. నేనేదో సంపాదించిన, నా నేను జాబ్ కొట్టినా అని కాదు. ఇట్స్ ఆల్ బికాస్ నాకు జాబ్ వచ్చింది కూడా హిస్ గ్రేస్. అది అవన్నీ నేను తర్వాత షేర్ చేసుకుంటా. జస్ట్ ఐ వాంట్ టు టెల్, గాడ్ క్యాన్ టర్న్ యువర్ హర్ట్ ఇంటూ అ జాయ్, బట్ ఇట్ టేక్స్ టైమ్. నాకు టైం ఎంత పట్టింది తెలుసా మీకు? 2007లో వచ్చినాను. ఇట్ టుక్ 8 years టు టర్న్ మై పెయిన్ ఇంటూ జాయ్. అంటే అప్పుడులో బాగానే ఉన్నా, 2007లో బాగానే ఉన్నా. తర్వాత వెన్ ఐ వాంట్ టు సెటిల్, దెర్ వాజ్ నో ఆపర్చునిటీస్, నో ఆప్షన్స్. డబ్బులు లేవు, వీసా లేదు. వాట్ షుడ్ ఐ డూ? ఆల్రెడీ 8 years అయిపోయింది. ఫ్రెండ్స్ ఏమో దే స్టార్టెడ్ స్లాండరింగ్ మీ. అంటే అరే ఏం చేస్తున్నావురా నువ్వు అక్కడ, మేమంతా సెటిల్ అయినాము యూఎస్లో అని ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నన్ను ఎప్పుడు పోక్ చేసేవాడు. మేబీ ఈజ్ ఎ గుడ్, అంటే ఆ పోకింగే నాకు మంచిదైంది. సో గాడ్ విల్ కీప్ సమ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పోక్ చేస్తుంటే డోంట్ వరీ. వాట్ ఐ విల్ సే, లెట్ దెమ్ పోక్. అప్పుడు మనకు రోషం వస్తుంది. నాకు రోషం వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ అదర్ కోర్సెస్. అట్లా నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేసినాడు కాబట్టి ఈరోజు ఉన్నానండి. సో వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, డోంట్ వరీ. దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్. దట్స్ మై టెస్టిమనీ. వన్ డే ఐ విల్ షేర్ మై హోల్ టెస్టిమనీ. బట్ ఎవ్రీ సిచ్యువేషన్లో దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. అండ్ గాడ్ వాజ్ గివెన్ మీ. అంటే చాలామందికి తొందరగా వీసాలు వచ్చేస్తాయి, లేకపోతే అది వాళ్ళ తప్పు అన్నాను, వాళ్ళ క్రెడిట్ అన్నాను. అందరి సిచ్యువేషన్ ఒక్కొక్కరిలో ఒకలాగా ఉంటుంది. బట్ ఇన్ మై సిచ్యువేషన్ ఇట్ టుక్ మీ 8 years టు ట్రావెల్ మై జర్నీ. సో అప్పటికి కూడా ఇంకా ఆ జాబ్ చాలా కొత్తగా ఉండేది, నాకు అంత ఐడియా లేదు. బట్ స్టిల్ గాడ్ ప్రిపేర్డ్ మీ, గాడ్ గేవ్ మీ దట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. సో టుడే నేను మీకు ఎగ్జాంపుల్ అంటే టెస్టిమనీగా చెప్తున్నానంటే దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో ఆల్ ద గ్లోరీ టు గాడ్. సరే, ఇప్పుడు నెక్స్ట్